ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫార్మేట్ పెయింటర్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా నేను ఇక్కడ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అనేవి, వాళ్ళ పేర్లు అనేవి రాయడం జరిగింది. ఇక్కడ శ్రీనివాస్ ఫ్యామిలీలో ఈ 4 మెంబర్స్ ఉంటారు. రాకేష్ ఫ్యామిలీలో ఈ 4 మెంబర్స్ ఉంటారు. శివరాం ఫ్యామిలీలో ఈ 4 మెంబర్స్ ఉంటారు. అట్లాగా మీరు మీకు నచ్చినటువంటి ఫ్యామిలీలో నచ్చినటువంటి నేమ్స్ని రాయొచ్చు. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్సే రాయొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ఫార్మేట్ పెయింటర్ నేర్చుకోవడానికి ముందుగా ఈ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, శ్రీనివాస్ ఫ్యామిలీ, రాకేష్ ఫ్యామిలీ, శివరాం ఫ్యామిలీ, ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి ముందుగా మనము ఈ స్టైల్స్ అనేవి పెడదాము. సో ఏం చేశాను, బ్యాక్గ్రౌండ్లో కలర్ అప్లై చేశాను, తర్వాత అక్షరాలు పెద్దవి చేశాను. ఇది మనం ఆల్రెడీ గత లెసన్స్లోని, ఎంఎస్ వర్డ్లోని, పవర్ పాయింట్లోని నేర్చుకున్నాం కదా. గుడ్. దీనికి ఇప్పుడు ఏదైనా మంచి స్టైల్ అనేది అప్లై చేద్దాము. ఎస్. సో ముందు ఇలా ఉండేది, కానీ ఇప్పుడు ఎలా అయింది, ఇది మరొక డిఫరెంట్ స్టైల్లోని, బ్యాక్గ్రౌండ్ కలర్లోని మనకి కనబడడం జరిగింది. దీనికి అండర్లైన్ ఇద్దాము. ఎస్, బ్యాక్గ్రౌండ్ కలరు ఇంకొంచెం బ్రైట్ కలర్ ఇచ్చాను. ఫైన్. అయితే ఇప్పుడు ఫార్మేట్ పెయింటరు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు నేను ఈ కింద ఉన్నటువంటి మ్యాటర్ని కూడా ఇలాగే రాయాలి అనుకుంటే, ఇప్పటి వరకు నేను దీనికి ఏం చేశాను, ఇక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ చూస్ చేసుకున్నాను, తర్వాత ఇక్కడికి వచ్చి మంచి స్టైల్ ఏముందా అని చెప్పి వెతుక్కున్నాను, ఆ తర్వాత అక్షరాల్ని పెద్దవి చేశాను, బోల్డ్ చేశాను, ఇట్లా చేశాను కదా. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా, ఇవి కూడా అంటే రమణ, దుర్గ, వంశీ, సుమ, ఇవి కూడా ఇలాగే ఉండాలి అనుకుంటే దీనికి అప్లై చేసిన స్టెప్స్ అన్నీ కూడా వీటికి కూడా అప్లై చేయాలి. సో అలా కాకుండా ఫార్మేట్ పెయింటర్ అనేది మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫార్మేట్ అంటే స్టైల్ కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ, అండర్లైన్ కానీ, ఇవన్నీ కూడా సింగిల్ క్లిక్తో ఒక్కసారి క్లిక్ చేసిన వెంటనే దీనికి కూడా వచ్చేసే విధంగా మనకి ఫార్మేట్ పెయింటర్ అనేది ఉపయోగపడుతుంది. ఎలానా చూద్దాం. ఇక్కడ నేను క్లిక్ చేశాను కదా, క్లిక్ చేసి అంటే ఇక్కడికి వచ్చి ఇది ఫార్మేట్ పెయింటర్ అంటారు. అంటే ఇక్కడ బ్రష్ అలా ఉంది కదా, దాన్ని ఫార్మేట్ పెయింటర్ అని అంటారు. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు చూడండి, నేను నా మౌస్ ఎట్లా ఉంది, ఇది ఒక బ్రష్లా ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశాను. చూసారు ఏమైంది, ఇందాక నేను దీనికి అప్లై చేసిన స్టెప్స్ అన్నీ కూడా దీనికి అప్లై చేయకుండా జస్ట్ ఫార్మేట్ పెయింటర్ ద్వారా మాత్రమే ఇదంతా చేయగలిగాను. మరి వీటి పరిస్థితి ఏంటి అంటే, మనకి ఫార్మేట్ పెయింటరు మనం ఇక్కడికి వెళ్ళి ఒక్కసారి క్లిక్ చేసాం కదా, కానీ 2 టైమ్స్ క్లిక్ చేస్తే మనకి ఇలా కూడా సహకరిస్తుంది. అయితే మళ్ళీ ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని లేదా దీనిని సెలెక్ట్ చేసుకొని ఫార్మేట్ పెయింటర్లో డబుల్ క్లిక్ చేయాలి. అంటే 2 సార్లు నొక్కాలి, వెంటనే 2 సార్లు నొక్కాను. ఎస్, ఇప్పుడు ఇలా అన్నాను. ఏమైంది, అన్నింటికి వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ కూడా అనొచ్చు, ఇక్కడ కూడా అనొచ్చు, ఇక్కడ కూడా అనొచ్చు, ఇక్కడ కూడా అనొచ్చు. గాయస్ ఏమైంది, ఇంకా ఎక్కడన్నా మ్యాటర్ ఉంటే ఎక్కడ కూడా టచ్ చేసినా కూడా అట్లా మారుతుంది ఇది. అంటే మనం డబుల్ క్లిక్ చేస్తే ఎన్నిసార్లైనా ఫార్మేట్ పెయింటర్ని ఉపయోగించుకోవచ్చు. సింగిల్ క్లిక్ చేస్తే ఒక్కసారి మాత్రమే ఫార్మేట్ పెయింటర్ అనేది ఉపయోగించవచ్చు అనే విషయాన్ని మనం ఈ సెషన్లో తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు మనం ఇంకా ఇది బ్లింక్ అవుతుంది చూసారా, అంటే ఇంకా ఫార్మేట్ పెయింటర్ ఉంది. ఇదిగోండి చూడండి, మన మౌస్కి ఇంకాను ఫార్మేట్ పెయింటర్ ఉంది. అయితే ఇప్పుడు అది పోవాలి అంటే ఏం చేయాలి అంటే, కీబోర్డ్లో ఎస్కేప్ అనేటువంటి ఒక కీ ఉంటుంది. ఎడమ చేతిలో ఎడమ చేతి వైపు టాప్లో ESC అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే పోతుంది. అక్కడ నేను ఇప్పుడు క్లిక్ చేస్తాను, ఏమవుతుందో చూడండి. ఎస్, క్లిక్ చేశాను, ఇక్కడ ఉన్నది బ్లింక్ అయ్యేది పోయింది కదా. గుడ్. ఓకే, ఇప్పుడు Ctrl Z కొడతా, అంటే Ctrl Z ప్రెస్ చేస్తా అంటే ఏమవుతుందంటే
ఇప్పటివరకు జరిగిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం వెనక్కి వస్తాయి, ఒక్కొక్కటిగా వెనక్కి వస్తాయి. అయితే నేను 2 లేదా 3 స్టెప్స్ వెనక్కి వద్దామని అనుకుంటున్నాను. ఒకసారి నొక్కాను, 2 సార్లు నొక్కాను, 3, 4, 5, 6, 6 స్టెప్స్ వెనక్కి వచ్చాను. మళ్ళీ ఫార్మాట్ పెయింటర్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ ఉంది కదా రాకేష్ ఫ్యామిలీ, దీన్ని నేను వేరే కలర్ వేస్తున్నాను. వేసి బోల్డ్ చేసి స్టైల్ మార్చుకొని అక్షరాలను కూడా కొంచెం పెద్దవి చేసి ఇట్లా మార్చాను. ఓకే, దీన్ని ఇప్పుడు అండర్లైన్ కాదు కానీ ఇటలికి పెడతా. ఇది ఇప్పుడు ఏ డీటెయిల్స్? రాకేష్ ఫ్యామిలీ డీటెయిల్స్. ఓకే సరే, ఇప్పుడు నేను దీన్ని సింగిల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఒక్కసారి మాత్రమే వస్తుంది కదా, అందుకని ఇక్కడ క్లిక్ చేసి ఇలా అన్నాను. ఏమైంది? ఒక్కసారికే వచ్చింది. కానీ ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ మీద డబుల్ క్లిక్ చేస్తున్నా, వచ్చింది. వస్తూనే ఉంది, మారుతూనే ఉంది కదా. ఓకే చూడు, ఖాళీ ప్లేసెస్లో మనం టచ్ చేసినా కూడా సేమ్ ఫార్మాట్ వచ్చేస్తుంది. బట్ మనకు అదంతా వద్దు. ఏం చేయాలి? ఎస్కేప్ కొట్టాలి. కొట్టి కొన్ని స్టెప్స్ని వెనక్కి తీసుకుందాము. ఇప్పుడు ఎస్కేప్ కొడుతున్నాను, పోయింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఫార్మాట్ పెయింటర్ గురించి తెలుసుకున్నాం కదా. మీరు కూడా అట్లాగే మరికొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఫార్మాట్ పెయింటర్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, తర్వాత సెషన్లో మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాము.